పిఆర్ఏ ఇట్లా ఎన్నో రకాల స్టూడెంట్స్ నేను ఏటునగర్ హై స్కూల్లో పనిచేసి చదువుకున్నటువంటి స్టూడెంట్సే కొన్ని వందల మంది ఉన్నారు. సో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే కూడా మంచి చదువు వస్తుంది, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లవాడిని చూడండి, ఇదే మా స్కూల్కి వచ్చే పిల్లవాడిని చూడండి, పొద్దున్నే వాడు చాలా నీట్గా కలకల్లాడుతూ వెళ్తాడు. మళ్ళీ వాడు ఇంటికి వచ్చేసరికి తోటకూర వాడిపోయినట్టు ఇట్లా మెడలు వాలేసుకొని ఇలా జబ్బలన్నీ కిందికి జారిపోయి వాడు నీరసంగా ఇంటికి వస్తాడు ప్రైవేట్ స్కూల్ పోయేటోడు. అదే మా స్కూల్కి వచ్చే పిల్లవాడు పొద్దున ఇట్లా వస్తాడు, మళ్ళీ సాయంత్రం కూడా అట్లే ఉంటాడు. అంటే ఇక్కడ కొంత ఆటలు ఉంటాయి, వానికి ఒక యాక్టివిటీ ఉంటుంది, చదువుతో పాటు శారీరక దారుఢ్యాన్ని ఇచ్చేటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. అదే ప్రైవేట్ స్కూల్లో ఉండవు. ఇంకో ముఖ్యమైన విషయం, మీరు తల్లులకు ప్రతి పిల్లవాడు కనీసం 10 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. వాడి స్పర్శ, మన స్పర్శ పిల్లలకు రోజు అందాలి. మన చేతితోటి వాడికి అన్నం పెట్టాలి, వాడిని పట్టుకోవాలి. రోజు కనీసం రోజులో 16 సార్లు పిల్లవాడిని టచ్ చేస్తేనే అమ్మ నాన్న అనే అఫెక్షన్ ఉంటుంది. అప్పుడే వాడికి 5 ఏళ్ళు నిండో తీసుకుపోయి ఎక్కడో పడేస్తారు. వాడు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులతో పెరిగినటువంటి అబ్బాయికి ఉన్నంత లవ్ అండ్ ఎఫెక్షన్ పెద్ద అయిన తర్వాత వాడికి మన మీద ఉండదు, కొంత దూరం పోయే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు ఖచ్చితంగా వానికి ఒక 10 నుంచి 12 సంవత్సరాలు వచ్చేదాకా మన దగ్గరే ఉండాలి, మన దగ్గరే చదువుకోవాలి. సో ఈ రకంగా చూసిన చిన్నపిల్లల్ని మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఈ స్కూల్లో వేయండి, మీ కళ్ళ ముందు ఉంటాడు.